నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే భూభారతి చట్టమన్న జిల్లా కలెక్టర్. నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో చట్టంపై అవగాహన కల్పించిన రాహుల్ రాజ్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ మీడియా సమావేశం. రేపు జరగబోయే టీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపిన యాదవరెడ్డి. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడులపై వైద్య బృందం ఆగ్రహం. మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద ఐఎంఏ అసోసియేషన్ నుంచి వైద్యుల కొవ్వొత్తుల ర్యాలీ. వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం. ఈదురు గాలులతో కూడిన వర్షానికి తీవ్ర నష్టం. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం చిన్నగన్పూర్ సహకార సంఘంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై జిల్లా అధికారులు వెంటనే విచారణ జరపాలని సహకార సంఘం చైర్మన్ మందానాగులు డిమాండ్ చేశారు. సహకార సంఘం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం చిన్నగనాపూర్ సహకార సంఘంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై జిల్లా అధికారులు వెంటనే విచారణ జరపాలని సహకార సంఘం చైర్మన్ మందా నాగులు డిమాండ్ చేశారు. సహకార సంఘం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శనివారం వైస్ చైర్మన్ పిల్లేల రాజాగౌడ్ పాలకవర్గ సభ్యులు మధుసూదన్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ చిన్నగనాపూర్ సహకార సంఘంలో గతంలో సీఈఓగా పనిచేసిన వ్యక్తి హైకోర్టు ఆర్డర్ కాపీతో గత వారం రోజులుగా సొసైటీ కార్యాలయానికి వచ్చి రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. కోర్టు ఆర్డర్ కాపీతో విధులకు హాజరు కావడం సరికాదని, జిల్లా ఉన్నతాధికారులు సంబంధిత వ్యక్తికి ఆర్డర్ కాపీ ఇచ్చిన తర్వాతే విధులకు హాజరయ్యేలా చూడాలన్నారు. ఈ విషయంలో స్పందించాలని 3 సార్లు డీసీఓకు, జిల్లా కలెక్టర్కు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సహకార సంఘంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీలో 8,18,000 గోల్మాల్ జరిగినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని, సిఈ ఆరోపణలపై అధికారులు విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం వైస్ చైర్మన్ రాజాగౌడ్, డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను నాగయ్య చిన్నగన్పూర్ పిఎస్సి చైర్మన్, మండలం కొల్చారం, జిల్లా మెదక్ గారి. మనం ఏమనగంటే నాకు ఇంతకుముందు నా మాజీ సీఓను జనరల్ బాడీ ద్వారా అన్ని రకాలుగా తీసేసాను. అలాగే కోర్టు ఆర్డర్ తీసుకొని చెప్పి నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందని చెప్పి రోజు మన సొసైటీ ఆఫీసులో వచ్చి కూర్చోవడం జరుగుతుంది. వారం రోజులకోలే మాకు కొనుగోలు కేంద్రంకు ఇబ్బంది కూడా అవుతుంది. కాకపోతే ఆర్డర్ కాపీ ఏదైనా ఉంటే ఉన్నతాధికారులకు చెప్పి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఉంటే మాకు చూపెట్టాలి తప్ప, కానీ ఉట్టి కోర్టు కాపీ తీసుకొచ్చి మాకు చూపించడం లేదు. కాకపోతే ఉన్నదని చెప్పి వచ్చి కూర్చోవడం జరుగుతుంది. అందుకోసం మాకు కొనుగోలు కేంద్రం చాలా ఇబ్బంది జరుగుతుంది. ఏదన్నా ఈయన ఇంతకుముందు కూడా మేము పాలకవర్గము చైర్మన్ కలిపి 8,18,000 దుర్వినియోగం చేసి చెప్పి పాల్పడ్డామని చెప్పారు. దానికి కూడా మేము అది తక్షణము ఎంక్వైరీ పెట్టి దాన్ని నిజాలు బయట పెట్టాలని చెప్పి ప్రజావాణిలో కలెక్టర్ గారికి కూడా మొన్న సోమవారం నాడు లెటరు మెమోరం సమర్పించడం జరిగింది. అంతవరకు ఇచ్చాము. ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. డీసీఓ సార్ గారికి కూడా ఇట్లా ఇబ్బంది పెడుతున్నది కూడా 3 సార్లు పోయి కలెక్టర్ ఆఫీస్కి చెప్పడం జరిగింది. ఏదంటే పై అధికారుల ఉత్తర్వులు ఉంటే దాని మీద ఏదైనా ఉంటే స్పందించగలుగుతాం, కానీ ఇట్లా మధ్య నుంచి కూర్చుంటే రైతులకు ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. ఈ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని పై అధికారులకు కోరుతున్నాము. నమస్తే. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రేపు టీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఉమ్మడి జిల్లా మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు టీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సభ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, అలాగే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 1,00,000 మంది టీఆర్ఎస్ కార్యకర్తలను తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసినట్లు అన్నారు. అలాగే గజ్వేల్ నియోజకవర్గానికి వస్తే మొత్తం గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామాలకు 281 బస్సులను కేటాయించినట్లు, గజ్వేల్ నియోజకవర్గం నుంచి 15,000 మందిని తరలించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. ఇంకా ఎక్కువ మంది సభకు వచ్చే అవకాశం ఉందని, వాళ్ళ
డిమాండ్ దృష్ట్యా ఎక్కువ బస్సులు పెట్టలేకపోతున్నామని, ఇప్పటికే 281 బస్సులకు సమకూర్చడం జరిగిందన్నారు. వచ్చిన ప్రతి కార్యకర్త 2 గంటల ముందే సభాస్థలికి చేరుకోవాలని, అక్కడ చేరుకున్న తర్వాత కేసీఆర్ ప్రసంగం ముగిసిన తర్వాతనే బయలుదేరాలని అన్నారు. అలాగే కార్యకర్తలను తీసుకొచ్చిన నాయకులు తిరిగి కార్యకర్తలను వాళ్ళ గ్రామంలో దించేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, ఎక్కడా కూడా ఇబ్బందుల పాలు కాకుండా వాటికి ఆ నీటి సౌకర్యం మరియు టిఫిన్స్ లాంటివి ఏర్పాటు చేసుకొని రావాలని, రేపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాం ఉన్నందున వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలి రావాలని కోరారు. రేపు 27వ తారీఖు నాడు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఎల్కతుర్తి ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరం అడుగుపెడుతున్న శుభ సందర్భంలో యావత్ తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున తక్కువ 10 లక్షలకు తగ్గకుండా జన సమీకరణ జరుగుతున్నది. ఇది 24 సంవత్సరాలైన పూర్తి అయిన సందర్భంలో ఏర్పాటు చేసుకున్న సభనే కాదు, ఈ 16 నెలల్లో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉన్నదో తెలియకనే తెలిపే సభ అని కూడా మేము భావిస్తున్నాం. దీనికి పార్టీ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావు గారి నాయకత్వంలో 1,00,000 జన సమీకరణ జరుగుతున్నది. దానికి అన్ని విధాల వారి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాలలో కూడా వాళ్ళకు జనాలకు అవసరమయ్యే వాహన సౌకర్యాలు కానీ, ఇతరత్ర కానీ, నీళ్లు కానీ, పులిగూర పొట్లాలు లాంటివి కూడా స్థానిక నాయకులు వారి సూచనల మేరకు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి గజ్వెల్ నియోజకవర్గానికి వస్తే నేను, ప్రతాప్ రెడ్డి గారు మాజీ ఎంపీ చైర్మన్ ఇద్దరం కలిసి కూడా మేము గజ్వెల్ నియోజకవర్గాన్ని చూస్తున్నాము. అటు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, హరీష్ రావు గారి సూచనల మేరకు మా గజ్వెల్ నియోజకవర్గం నుంచి 15,000 మందిని తరలించాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము 280 బస్సులు, అవి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులను కూడా మేము ఇప్పటికే సమకూర్చుకున్నాం. దానికి అనుగుణంగా మా స్థానిక నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులను కూడా విస్తృతంగా కార్యకర్తల మీటింగ్ పెట్టి, నాయకుల మీటింగ్ పెట్టి వాళ్ళకు దిశానిర్దేశం చేసి అన్ని విధాల వాళ్ళకు సూచనలు చేయడం జరిగింది. తప్పనిసరి అనుకున్న దానికంటే ఎక్కువ జన సమీకరణ జరుగుతుందని మాకు అర్థమవుతుంది. మేము ఒక్కొక్క గ్రామానికి ఒక్క బస్సు పంపితే మాకు సరిపోదు, ఇంకొకటి ఖచ్చితంగా మీరు పంపాల్సిందే, లేకపోతే మాకు ఇబ్బంది అవుతుంది, మాకు కార్యకర్తలు మమ్మల్ని నిలదీస్తుందని మా స్థానిక నాయకులు మా మీద ఒత్తిడి తేవడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే రాష్ట్ర నలుమూల నుంచి వస్తుండ్రు కాబట్టి వాహన సౌకర్యం అంతగా మేము సమకూర్చలేకపోతున్నాం కాబట్టి వాళ్ళని కూడా ఇబ్బంది అర్థం చేసుకోవాలని కోరడం జరుగుతుంది. ఎవరైతే మనం ఈ జనాన్ని సమీకరించి మనము పంపుతున్నామో వాళ్ళను మంచిగా స్థానిక కార్యకర్తలు, నాయకులు కూడా బస్సు ఎక్కిన నుంచి మొదలు వెళ్ళి మీటింగ్ అయిపోయినాక తిరిగి ఇంటికి వచ్చేదాకా కూడా జర వాళ్ళకు రక్షణగా ఉండి అన్ని విధాల వాళ్ళు నడుచుకోవాలని మా నియోజకవర్గ క్షేత్రస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకులు నేను కోరుతున్నా. మరి ముఖ్యంగా సభాస్థలికి ఒక 2 గంటల ముందు మనం చేరుకోవాలి. లేని పక్షంలో మనము ఎక్కడనో ట్రాఫిక్లో ఇరుక్కపోతాం కాబట్టి మనం ఇంత ప్రయాసపడిపోయినాక కూడా మనం సభ దగ్గర పోకపోతే అది బాగా ఉండదు. సభా ప్రాంగణంలో పోయిన తర్వాత కూడా కేసీఆర్ గారు వచ్చి స్పీచ్ ఇచ్చి జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన సంఘటనలో పాకిస్తాన్ దేశం నుంచి ఉగ్రవాదులు వచ్చి దాడికి పాల్పడ్డారని వైద్య బృందం ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద ఐఎంఏ అసోసియేషన్ నుంచి వైద్యులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం జరిగిన సంఘటనలో పాకిస్తాన్ దేశం నుంచి ఉగ్రవాదులు వచ్చి దాడికి పాల్పడ్డారని వైద్య బృందం ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం మెదక్ పట్టణంలోని రామ్దాస్ వద్ద ఐఎంఏ అసోసియేషన్ నుంచి వైద్యులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. టెర్రరిస్టులు హిందువులపై దాడికి నిరసనగా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాడి తప్పనిసరి ఉంటుందని, ఆన్యం పుణ్యం ఎరగని వారిపై దాడి చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్, డాక్టర్ శివదయాల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఉగ్రవాద దాడులు అమానుషమని, ఉగ్రవాదులకు రెట్టింపు సమాధానం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని హెచ్చరించారు. ఇది పూర్తిగా హేయమైన చర్య అని మండిపడ్డారు. ఉగ్రవాద దాడుల్లో మృతి చెందిన వారికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి మనిషివేతకు భారతదేశ ప్రజలు ముందు ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ శివదయాల్, డాక్టర్ టిసి శేఖర్, డాక్టర్ నవీన్, డాక్టర్ పెంటాగౌడ్,
డాక్టర్ సుఫీ, డాక్టర్ కిరణ్, డాక్టర్ అశోక్, డాక్టర్ చంద్రమౌళి, డాక్టర్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఐఎంఏ, నేషనల్ ఐఎంఏ, తర్వాత మా స్టేట్ ఐఎంఏ, తర్వాత పిలుపు మేరకు రాష్ట్ర మెదక్ ఐఎంఏ మెదక్ బ్రాంచ్ తరఫున సో ఈ కాశ్మీరీ యొక్క ఎందుకంటే అక్కడ టూరిస్ట్ పోయిన పౌరులపై మన భారత పౌరులపై టెర్రరిస్టులు హీనమైన చర్యలతో వాళ్ళను కాల్చి చంపేశారు. సో దానికి నిరసనగా ఇప్పుడు మెదక్ బ్రాంచ్ నుంచి మెదక్ డాక్టర్స్ తరఫున మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే సో ఇట్లాంటి చర్యలు జరగకూడదు. కాబట్టి కాశ్మీర్ ఇప్పుడిప్పుడే ఎంతో కులము, మతము, వర్గము అన్నిటికీ దూరంగా మంచిగా డెవలప్ అవుతుంది. కాశ్మీర్ అనే ప్రదేశం చూడడానికి ఒక మంచి ప్రదేశంగా డెవలప్ అవుతుంది. అక్కడ అందరికీ తెలుసు అక్కడ ఏ రిలీజన్ ఉన్నది. అట్లాంటి ఆ రిలీజన్ అనేది కాకుండా కేంద్ర ప్రభుత్వము అందరూ మంచిగా ఉండాలి, ప్రాంతీయతత్వం లేకుండా, భేదభావం లేకుండా, మతతత్వం లేకుండా అందరూ అన్ని వర్గాల ప్రజలు మన భారతదేశంలో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో కాశ్మీర్ను బాగుపరుచుకుంటే ఇలాంటి చర్యలు టెర్రరిస్టులు ఇట్లాంటి అమాయక ప్రజలపైన దాడి చేసి ఈ విధంగా చర్యలు పడితే ఏదో భయభ్రాంతులు గుర్తు చేయడానికి చేస్తే అది మనకు చాలా సిగ్గుచేడు. పాపం ఇలాంటి ఏ పాపం చేయని ప్రజలు దానికి ఆ విధంగా వాళ్ళు చనిపోవడం చాలా బాధాకరము. కాబట్టి దానికి నిరసనగా ఐఎంఏ మెదక్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మనము కూడా ఇప్పుడు ఇట్లాంటి టెర్రరిస్టులను మనం గుంపడి వేళ్లతో ప్రాంతాలకు అతీతంగా, మతంకు అతీతంగా, వర్గంకు అతీతంగా వాళ్ళను ఇక్కడి నుంచి మన భారతదేశం నుంచి లేకుండా చేయాలి. తర్వాత మనము మన అదే పోరులో ఉన్న మన సైన్యానికి మన ప్రతి ఒక్క భారతీయుడు ఇక్కడ పుట్టిన భారత 22 ఏప్రిల్ రోజు పహల్గామ్, జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ఒక హేయమైన చర్యకు నిరసనగా ఐఎంఏ మెదక్ తరఫున మెదక్ డాక్టర్స్ అంతా కలిసి ఈరోజు నిరసనగా ఈరోజు క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఆ రోజు జరిగిన దాడి మన మధ్యలో మత చిచ్చు రేపడానికి కావాలని వేరే దిశగా చేసిన వారు పాకిస్తాన్ వారు చేసింది ఆల్రెడీ మన దేశ ప్రభుత్వం గుర్తించింది. సో ఇట్లాంటి మత విభేదాలకు ఎట్లాంటి మత గొడవలకి దారి తీయకుండా అందరూ సంయమనంతో ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు ఇల్లు కన్నుగా సపోర్టుగా ప్రతి ఒక్కరు కుల మత ప్రాంత విభేదాలకు అతీతంగా అందరూ సపోర్ట్గా ఐకమత్యంగా నిలబడితే మన దేశ ప్రభుత్వం దీన్ని కంప్లీట్గా రూపుమాపే ప్రయత్నం చేస్తుంది. డెఫినెట్గా ఉగ్రవాదాన్ని తుదముట్టించే ప్రయత్నంలో మన ప్రభుత్వం ఉంది. సో మనం వి షుడ్ స్టాండ్ బై ది గవర్నమెంట్ ఇట్ దిస్ డిఫికల్ట్ మూమెంట్. అండ్ ఆ రోజు జరిగింది మీ మతం ఏంటి, అక్కడ జరిగిన 26 మందిని కూడా అమాయకులు జస్ట్ ఆ ప్రదేశాన్ని చూడడానికి పోయిన టూరిస్టులు మాత్రం అటువంటి వాళ్ళని ఒక నిస్సహాయమైన స్థితిలో ఉన్న పర్సన్స్ని పట్టుకొని పేరు అడుగుతూ మతం అడుగుతూ కాల్చివేయడం అనేది చాలా హేయమైన చర్య. వాళ్ళకు ఏదైనా ఉంటే గవర్నమెంట్ మిలిటరీతో పెట్టుకోమని చెప్పాలి. బట్ ఇలా నిస్సహాయ స్థితిలో ఉన్న టూరిస్టులను టార్గెట్ చేయడం. రెండోది కాశ్మీర్ అనేది ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా పోతుంది. లాస్ట్ ఇయర్ దాదాపు 2.5 కోట్ల మంది టూరిస్టులు దాన్ని విజిట్ చేశారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం షేరిపల్లి గ్రామంలో లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేసుకున్న పోకల శ్రీశైలం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా 34,000 రూపాయలు మంజూరయ్యాయి. మెదక్ జిల్లా నార్సింగి మండలం షేరిపల్లి గ్రామంలో శనివారం రోజు లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేసుకున్న పోకల శ్రీశైలం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు సహకారంతో 34,000 రూపాయలను మంజూరు అయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు జంగర్ల గోవర్ధన్, మాజీ సర్పంచ్ తాళ్ల కృష్ణాగౌడ్, కాంగ్రెస్ నాయకులు లక్ష్మీ నర్సింహులు, తాళ్ల చిన్న కృష్ణాగౌడ్, శ్రీరామ్ భరత్, జై శ్రీరామ్ గౌడ్, మల్లేశం, బాలకృష్ణ గౌడ్, సత్యనారాయణ, అశోక్ గౌడ్, చెప్పియాల బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు షేరిపల్లి గ్రామంలో పోకల శ్రీశైలం అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా మన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు గారికి చెప్పడంతో తన హాస్పిటల్ పేపర్స్ ఏవైనా తీసుకొచ్చి మరి ఇస్తే ఆయనకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిద్దామని చెప్పడంతో అదే ఉద్దేశంతో పేపర్లను తీసుకుపోయి మేము ఇవ్వడంతో తనకు
హాస్పిటల్ నిమిత్తం 34,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అనేది మరొకసారి రుజువైంది. అదేవిధంగా ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్లకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అన్ని నియోజకవర్గాలలో ప్రజాపాలన ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ప్రజలంతా కాంగ్రెస్కు అండగానే ఉన్నారు. ఈ విధంగా మరి తన పెద్ద మనిషి మా పిఎస్ పటేల్ తోకల శ్రీశైలం పటేల్ గారు కొద్దిగా అనారోగ్యానికి గురైతే వెంటనే మేము ఇట్లా నాకు డబ్బులు లేవని బాధపడుతుంటే ఇక్కడ లోకల్ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అతని అన్ని బిల్స్ తీసుకొని మెడికల్ బిల్స్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేయగానే వితిన్ 6 months లోపల అతనికి రావడం జరిగింది. దాని ద్వారా ఆయన కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే ఇప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని, అలాగే దేశంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఆ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద స్వర్ణకారుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఆ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద స్వర్ణకారుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులు స్వర్ణకార సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ గంగా జమున తహజీబ్ ఆధ్వర్యంలో పెద్ద బజార్ నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించామన్నారు. లష్కర్ ఏ తోయిబా కానీ పాకిస్తానీలు భారతదేశంలో ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉగ్రవాద కుట్రలను అణచివేస్తామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా స్వర్ణకారుల అధ్యక్షులు పూర్ణ రవిచారి, పట్టణ సన్నకార సంఘం అధ్యక్షులు రమేష్ చారి, రవీందర్ రాజు, నాగరాజు, శ్రీనివాస్, దేవదత్తు, బ్రహ్మచారి, చందుచారి, మహేష్ చారి, అశోక్, రమేష్, రాజు చారి, రమేష్ చారి, రాజు, చలం చారి, శ్రీనివాస్ చారి, నవీన్, భారతి, మురళీచారి, స్వర్ణకార సంఘం శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పర్యాటకులుగా వెళ్ళినటువంటి నవ దంపతులను చూడకుండా మగవారిని హతమారుస్తూ ఆడవారికి హెచ్చరిస్తూ మీ మోదీకి చెప్పండి అని చెప్పి ఏదైతే పాకిస్తాన్ కుక్కలు ఆవాజ్ చేసుకుంటూ మా ముష్కర్లు దాడి చేసి మన భారత పౌరులను చంపినారో దానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ మీద భారత ప్రభుత్వం ఎలాంటి దాడి చేయడానికైనా ఈ భారత పౌరులుగా మేమందరము సపోర్ట్ చేసి భారతదేశ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడి పాకిస్తాన్ను తుదముట్టం చేయడానికి పాకిస్తాన్ను పూర్తిగా భూస్థాపితం చేయాలని చెప్పి కోరుచు మేము ఈరోజు మొన్నటి దాడిలో మరణించినటువంటి పౌరుల సంస్మరణార్థం ఈరోజు క్యాండిల్ ర్యాలీ తీసినాము. ఇది మెదక్ జిల్లా స్వర్ణకార సంఘ కమిటీ నుంచి మెదక్ పట్టణ స్వర్ణకార సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. జై భారత్ మాతాకి, భారత్ మాతాకి. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన భూ భారతి ఆర్ఓఆర్ చట్టం ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక తహసీల్దార్ షేక్ కరీం ఆధ్వర్యంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన భూ భారతి ఆర్ఓఆర్ చట్టం ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక తహసీల్దార్ షేక్ కరీం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన సదస్సులో కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్డీఓ జయచంద్రారెడ్డి, షేక్ కరీం మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ భారతి చట్టంతో రైతులకు భూములకు భద్రత లభిస్తుందని, రైతులు ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి నిపుణుల కమిటీతో వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి పటిష్టమైన చట్టాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చిందన్నారు. గతంలో ఉన్న ధరణి పోర్టల్ ద్వారా ప్రజలు, ముఖ్యంగా రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, నూతన భూ భారతి చట్టం ద్వారా ఆ సమస్యలు సులభంగా పరిష్కరించవచ్చన్నారు. ఈ చట్టంలో భూ సమస్యలపై రైతులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని, ధరణి పోర్టల్లో ఎలాంటి అవకాశం లేదని, సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. భూ భారతి చట్టంలో భూ సమస్యలపై తహసీల్దార్కు అప్లై, ఆపై ఆర్డీఓ, ఆర్డీఓ నుంచి కలెక్టర్ నుంచి ల్యాండ్ ట్రిబ్యునల్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని వివరించారు. ఈ చట్టం ద్వారా రికార్డులో తప్పుల సవరణకు కూడా అవకాశం ఉండదన్నారు. ఈ నెల 29 వరకు జిల్లా వ్యాప్తంగా భూ భారతి అవగాహన సదస్సులు పూర్తి చేస్తామని, అనంతరం మే 1న జిల్లాలోని ఒక మండలానికి ఎన్నుకుని పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తామన్నారు. జూన్ 2 నుంచి భూ భారతి చట్టం జిల్లా వ్యాప్తంగా అమల్లోకి వస్తుందన్నారు. ప్రభుత్వం ఆదేశానుసారం త్వరలోనే గ్రామ సభలు నిర్వహించి రైతుల నుంచి వారి సమస్యల వివరాలను సేకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆనంద్, ఎంఏఓ యాదగిరి, ఆర్ఐ శ్రీధర్, మేఘనా, ఎంపీఓ సయీద్, పిఎస్సిఎస్ చైర్మన్ శశిధర్ రెడ్డి, ఏఈఓ విజృంభణ, దివ్య, ఎస్ఐ అహ్మద్, మొయినుద్దీన్, ఐకేపీసీసీ శంకర్, సుల్తానా,
ఎంఎన్ఓ రామకృష్ణ, జిల్లా, మండలాల వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ చట్టం గురించి కొన్ని నేను మీకు చెప్పదలుచుకున్నాను. సో మీ అందరికీ కూడా తెలుసు, చాలా మంది ధరణి ద్వారా ఎవరెవరైతే నష్టపోయినారో వాళ్ళందరూ కూడా ప్రతి ప్రజావానికి కూడా కలెక్టర్ ఆఫీస్కి కానివ్వండి, తహసీల్దార్ ఆఫీస్కి కానివ్వండి, ఆర్డీఓ ఆఫీస్ కానివ్వండి, సో ఈ ఆఫీసుల చుట్టూ తిరగడం చాలా మంది కూడా చాలా ఆఫీసుల చుట్టూ తిరుగుకుంటూ కూడా వాళ్ళ సమస్య అనేది కూడా పరిష్కారం కాకుండా కూడా ఈ ఆఫీసుల చుట్టూ తిరగడమే పనిగా చాలా మంది కూడా నష్టపోవడం జరిగింది. మరి ఎందుకు వీళ్ళ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కానీ ఎందుకు వీళ్ళకి పని కాకపోతుందంటే ఆ పాత ధరణి చట్టంలో ఒక క్లాజ్ ఉంది. ఏముంది అనేసి అంటే ఒక్కసారి ఆ పాత ధరణి పోర్టల్లో ఎవరి పేరన్నా మార్చి, అంటే ఒకరి పేరు ఎల్లయ్య పేరు మీద ఉన్న పట్టాని మార్చి మల్లయ్య పేరు మీద కనుక పట్టా మార్చినట్టయితే అది సక్రమంగా జరిగిన లేకపోతే అక్రమంగా జరిగినా కానీ మళ్ళా తిరిగి మార్చే పవర్ అనేది కూడా ఎవరికి కూడా లేదు ఆ పాత ధరణి చట్టంలో. అంటే ఒకవేళ మాకు కూడా అంటే రెవెన్యూ వాళ్ళకి ఎవరికైనా తహసీల్దార్ కానివ్వండి, ఆర్డీఓ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, ఎవరికన్నా కానీ కూడా వాళ్ళు వచ్చి పిటిషన్ పెట్టినప్పుడు మనం ఎంక్వైరీ చేసినప్పుడు అరే ఇది అక్రమంగా మారవడం జరిగింది, మరి ఏ ప్రొసీడింగ్ కూడా లేదు, మరి ఏ విధమైన డాక్యుమెంట్ కూడా లేదు, పాపం వాళ్ళ భూమి అమ్మలేదని కూడా చెప్తా ఉన్నారు. వీళ్ళు కొనుక్కున్నట్టు ఎవరి పేరు మీద అయితే పట్టా అయిందో మరి వాళ్ళు కొనుక్కున్నట్టు కూడా ఏ డాక్యుమెంట్ కూడా ప్రొడ్యూస్ చేస్తలేరు. మరి వీళ్ళ పేరు మీద నుంచి ఎల్లయ్య పేరు మీద నుంచి మల్లయ్య పేరు మీదకి ఎట్లా వచ్చింది, ఇది అక్రమంగా వచ్చింది అనేసి మనకు తెలిసినా కానీ కూడా మళ్ళీ ఎల్లయ్య పేరు మీద నుంచి మల్లయ్య పేరు మీదకి వచ్చింది కాబట్టి అది తప్పుగా వచ్చింది కాబట్టి మల్లయ్య పేరు నుంచి మళ్ళీ ఎల్లయ్య పేరు మీదకి చేయడానికి ఆ ధరణి చట్టంలో ఏ విధమైన ఆస్కారం కూడా లేదు. అంటే తప్పు జరిగినా కానీ కూడా దాన్ని మార్చే అధికారం కూడా ఎవరికి లేదు. చాలామంది ప్రజావానికి వచ్చి వాళ్ళు అప్లికేషన్ పెడుతుండే, మేమంతా ఎంక్వైరీ చేసినా కానీ కూడా అది తప్పు జరిగిందన్నా కానీ కూడా మేమేం చేయలేక, సో వాళ్ళందరికీ కూడా ధరణి చట్టంలో పట్టా మార్పిడి చేయాలంటే సాధ్యపడదు. ఆ మార్పిడి చేయాలంటే అంటే అక్రమంగా జరిగిన పట్టాన్ని మార్పిడి చేయాలంటే ఇద్దరు వ్యక్తులకు మాత్రమే. నెంబర్ 1 సందేహం ఏమిటి అంటే ఇప్పటి వరకు మాకు పాత పాస్బుక్లు ఉన్నాయి, ధరణి కింద ఆకుపచ్చ పాస్బుక్లు ఉన్నాయి, ఇప్పుడు చట్టం వచ్చింది కదా కొత్త పాస్బుక్లు ఇస్తారా, ఇవి రద్దు అయిపోయినాయా ఉన్నాయా అనేది ఒక డౌట్ వస్తుంది. కొత్త పాస్బుక్లు ఇప్పుడు రావు, ఇంకొక 6 నెలలు సంవత్సరం పడుతుంది. మ్యాప్లతో వస్తాయి, అంటే మీ భూమి ఎక్కడుంది, అది ఈ ఉత్తరం ఎవరు ఉన్నారు, దక్షిణం ఎవరు ఉన్నారు, అది ఎట్లా వంకర్లు తిరిగి ఉంది అని మ్యాప్ తయారు చేసిన తర్వాత సర్వేయర్లను ప్రభుత్వం మండలానికి 3 లైసెన్స్ సర్వేయర్లను పెడతా ఉన్నారు. వాళ్ళు వచ్చి మీ భూమిని కొలిచి మ్యాప్ తయారు చేసి ఆన్లైన్లో దాన్ని పెట్టిన తర్వాత ప్రభుత్వం మీకు కొత్త పాస్బుక్ ఇస్తుంది. అప్పటి వరకు కూడా ఈ పాస్బుక్ అందుబాటులో అంటే చెల్లుతుంది. ఈ పాస్బుక్ మీదనే బ్యాంక్ లోన్లు వస్తాయి, ఈ పాస్బుక్ మీదనే భూమి అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు కొత్త చట్టంలో కూడా. ఇది నెంబర్ 1. నెంబర్ 2, పాత చట్టం ప్రకారము, పాత చట్టం అంటే దాన్నే మనం 2026 చట్టం అంటాము, కొంతమంది దాన్ని ధరణి చట్టం అంటారు. ధరణి అనేది పోర్టల్ పేరు, కంప్యూటర్ పేరు, కంప్యూటర్లో ఉండే సాఫ్ట్వేర్ మీ సేవలో మీరు అప్లై చేస్తారే దాని పేరు ధరణి. కానీ చట్టాన్ని కూడా ధరణి చట్టం అని అనుకుందాం కొద్దిసేపటి వరకు. పాత ధరణి చట్టంలో ప్రకారం ఏంటి అంటే ఎంఆర్ఓలో రిజిస్ట్రేషన్ చేసే అధికారం వచ్చింది, దాంతో కొంత సౌలత్ ఉంది. సబ్ రిజిస్ట్రార్ ఎక్కడో 4-5 మండలాలకు ఒకరు ఉంటారు కాబట్టి అక్కడ పోతే చాలా దూరం అవుతుంది. ఎంఆర్ఓ దగ్గర రిజిస్ట్రేషన్ వెంటనే అయింది, వెంటనే పాస్బుక్ ఇచ్చారు. పాత రోజుల్లో కాకుండా గతంలో రిజిస్ట్రేషన్ ఒకరి దగ్గర పాస్బుక్ ఒకరు ఇచ్చేది, అలా కాకుండా ఎంఆర్ఓ దగ్గరనే రిజిస్ట్రేషన్, ఎంఆర్ఓ దగ్గరనే గంట లోపలనే పాస్బుక్ ఇచ్చారు ధరణి ప్రకారం. మరి ఇప్పుడు అది ఉంటుందా పోతుందా అనేది ఒక రెండవ ప్రశ్న. ఇప్పుడు అది ప్రజలకు చాలా సౌలభ్యంతో కూడుకున్నది కాబట్టి, ప్రజలకు మంచిది కాబట్టి ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తుంది. భూభారతిలో కూడా అదే విధంగా ఎంఆర్ఓని రిజిస్ట్రేషన్ చేస్తాడు, అదే విధంగా స్లాట్ బుక్ అవుతుంది, అదే విధంగా గంట లోపలనే రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ పాస్బుక్ కూడా వెంటనే ఇష్యూ చేస్తారు. అదే విధంగా పోస్ట్ ఆఫీస్లో కొన్న వారికి అమ్మిన వారికి కొత్త పాస్బుక్లు వస్తాయి. అదే విధంగా దానిలో మార్పు లేదు. ఇది రెండవ విషయం. మూడవ విషయం, మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో ఈదురుగాలులతో కూడిన వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఆరెగూడెంలో గొల్ల శ్రీనికి చెందిన రేకుల చెట్లు ధ్వంసం కావడంతో సుమారు 1,00,000 రూపాయల నష్టం
వాటిల్లింది. అదేవిధంగా కుక్కల జోగులకు చెందిన 10,000 సామర్థ్యం గల పౌల్ట్రీ షెడ్ పూర్తిగా ధ్వంసమైంది. షెడ్ రేకులు, వాటర్ ట్యాంకులు, ఒకవైపు మట్టి గోడ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఘటనలో సుమారు 25 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. తమను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వెల్దుర్తి కుకునూరు ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎల్కపల్లిలో సాతిల్లి కిష్టయ్య నివాస గుడిసె ధ్వంసం కావడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ప్రమాద సమయంలో వృద్ధురాలు ఇంట్లో ఉన్నట్లు తెలిసింది. గ్రామ శివార్లోని పంట పొలాల వద్ద విద్యుత్ పోల్ విరగడంతో ట్రాన్స్ఫార్మర్ పడిపోయింది. ప్రభుత్వం గాలివానకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని పలు పంటలు సైతం దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు నర్సింగ్ యాదవ్ ఆయా గ్రామాల్లో పర్యటించి నష్ట తీవ్రత అంచనా వేశారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వ పరంగా నివేదిక అందించి సహాయం చేస్తామన్నారు. 2 నెలల కింద పాలం వేసిన 10,000 షెడ్డు నష్టమైంది, కూలిపోయింది. రాత్రి వాన కూలిపోయింది. ఒక కర్ర కూడా పోయలేము. బతకడానికి ఎంత సోచన అయిపోయింది. మా బతుకు ఆగమైపోయింది. ఏదైనా చేయవచ్చు, చేయవచ్చు. మీ దయా, మీ కాల్మకు పరిస్థితి ఇట్లా అయింది. నా సొంత భూమిలో 10,000 షెడ్డు నేను వేయగలిగిన. నేను 2 ఏళ్ళు వేసి 3 సంవత్సరం నడుస్తుంది. ఇప్పటికీ నేను అప్పటికి 25 లక్షల రూపాయలతో వేసుకున్నాను. నిన్న మెరుగులో ఒక ప్రమాదంతో మస్తు నష్టపోయినాను. మీరు దయచేసి ఏమన్నా ప్రభుత్వం అందజేయగలరని నేను కోరుతున్నాను. ఎవరేం చేయలేరు. పిడుగాలి వర్షాలతో, గాలి దుమానంతో 30-40 లక్షల ఆందోళనతో నష్టపోయినాను. పక్కకు నా వరి కూడా ఇప్పటికీ కర్ర కూడా వేయలేను. నా బాధ మీరు దయచేసి ఏమన్నా నాకు చేయాలని కోరుతున్నాను. నా హృదయపూర్వకంగా చెప్తున్నాను. కూడా మేము ఎర్రల శ్రీనివాసను, ఆరుగూడ మెర్రల శ్రీనివాసను షెడ్ వేసిన 1 లక్ష రూపాయలు పెట్టి. ఇక్కడ గాలికి ఆయన షెడ్ కూలిపోయిన దాంట్లో గొల్లు ఉండి కబడ్డీ బాబు దాంట్లో కొట్టుకుంటున్న గొల్లు ఒక 8 గొల్లు ఇప్పుడు అటాటలు ఉన్నాయి. లేస్తే అవి ఇడిస్తే తెలుస్తుంది, అవి బత్తగా సస్తాయో తెలియదు. 5-6 చచ్చిపోయినాయి. 1 లక్ష రూపాయలు నష్టమైంది. ఇప్పుడు మా ఆ షెడ్లో మా గొర్రెలు లేకపోతే ఆయన కొట్టుకుంటుండు. ఆరుగూడ వెల్దుర్తి మండల్ ఎర్రల శ్రీనివాసులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి రామరాజు గత కొన్ని సంవత్సరాలుగా రామకోటి నామాలు రాస్తూ సిద్దిపేట జిల్లాలోని రామనామం యొక్క విలువను తెలియజేస్తున్నారు. భద్రాచలంలో జరిగే రాములవారి కళ్యాణానికి తలంబ్రాలను గజ్వేల్ నుంచి పంపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి రామరాజు గత కొన్ని సంవత్సరాలుగా రామకోటి నామాలు రాస్తూ సిద్దిపేట జిల్లాలోని రామనామం యొక్క విలువలను తెలియజేస్తున్నారు. భద్రాచలంలో స్వామివారికి జరిగే కళ్యాణానికి తలంబ్రాలను గజ్వేల్ నుంచి పంపించడం జరిగింది. శ్రీరామ కళ్యాణం తర్వాత గజ్వేల్ పట్టణానికి 100కి తలంబ్రాలు భద్రాచలం పంపడం జరిగిందని, దాన్ని పంపిస్తానని కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గజ్వేల్ మెజిస్ట్రేట్ ప్రియాంక సేవ్ సమాజానికి ఎంతో స్ఫూర్తినిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేష్ బాబు తదితరులు పాల్గొని వారు మాట్లాడారు. ఆయన కృషి పట్టుదల వల్లే భద్రాచలం నుంచి నేడు మనకు 100 కిలోల ముత్యాలు తలంబ్రాలు రావటం జరిగిందని ఘనంగా సన్మానించిన అనంతరం గజ్వేల్ అడిషనల్ సివిల్ జడ్జి ప్రియాంక మాట్లాడారు. ఈరోజు రామరాజు గారు భద్రాచలం శ్రీరాముల వారి దగ్గర నుంచి ముత్యాల తలంబ్రాలు మన గజ్వేల్ పట్టణానికి తెచ్చారు. అదేవిధంగా 250 kgs మన గజ్వేల్ నుంచి శ్రీరాముల వారికి చేయితోటి వంచినవి వడ్లని తీసుకెళ్లి తలంబ్రాలుగా సమర్పించాము. అదేవిధంగా 100 kgs వాళ్ళు తిరిగి ఇచ్చారు. సో ఈ ప్రసాదాన్ని, రాములవారి ప్రసాదాన్ని మనందరికీ చేరాయి. సో గ్రామాలకి ప్రతి ఒక్కరికి చేరవేస్తారు. అట్ ద సేమ్ టైం రామరాజు గారు చాలా అరుదైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. రామకోటి రాయించడం కానీ ఇలా మనమందరము సేవలో పాల్గొనేటట్టు, ఎందుకంటే డైరెక్ట్లీ మనము వెళ్ళి చేయలేము కాబట్టి త్రూ రామరాజు గారు ఆ అక్షంతలు రావడము, మనందరికీ రీచ్ అవ్వడము కూడా చాలా మంచిది. సో అది ఇట్లా అందరికీ జై శ్రీరామ్. రామనవమి ఆ ఎఫర్ట్ ఇంకా మన దగ్గర ఉంది. ఏంటంటే కేవలం గజ్వేల్ ప్రాంతానికి చెందినటువంటి రామకోటి రామరాజు గారు తన సంస్థ ద్వారా భద్రాచలానికి
250 కిలోల వడ్లని వాళ్ళు వలవడానికి మనకిస్తే ఇక్కడి నుండి మళ్ళీ మనకి తిరిగి 100 కిలోల తలంబ్రాలు మన పట్టణానికి చేరడం మనందరికీ కూడా ఆనందదాయకం. రాముడి యొక్క ఆశీస్సులు ఈ రూపకంగా అక్షంతల రూపకంగా రావడం, ఈ కార్యక్రమం మా సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఏర్పాటు చేసుకోవడం, దీనికి శ్రీయుత గౌరవనీయులైనటువంటి జడ్జి మేడం ప్రియాంక గారు అందరం కలిసి ఈ కార్యక్రమంలో మేము పాలు పంచుకోవడం, కేవలం ఇదంతా కూడా రామరాజు గారు చేస్తున్నటువంటి కృషికి మన ప్రాంతం కేవలం తెలంగాణలో గజ్వెల్ ప్రాంతానికి రావడం హర్షదాయకం, ఆనందదాయకం. అలాగే వారి కృషికి ఇంకా మరింత ముందుకు వెళ్ళాలని, దానిలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములను చేయాలని అవుతామని కూడా వారికి మరొకసారి రోజు భద్రాచల సీతారామచంద్ర వారి దేవస్థానం వారు గజ్వేల్ పట్టణానికి రామకోటి భక్త సమాజం స్థాపకుడైనటువంటి రామరాజు గారి ఆధ్వర్యంలో తలంబ్రాల వితరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గజ్వేల్ న్యాయాధికారి చాలా సంతోషం. ఎందుకంటే గత 26 సంవత్సరాలుగా రామకోటి రాయిస్తూ తెలంగాణలోనే అత్యధికంగా రామకోటిని రాయించినటువంటి రామరాజు యొక్క సేవలను గుర్తించి భద్రాచల రామాలయం వారు ఈ సంవత్సరం 250 కిలోల వడ్లను పంపిణీ చేయడం జరిగింది. దాన్ని గోటితో ఒలిపించి తిరిగి భద్రాచల దేవస్థానం వారికి అందించడం జరిగింది. వీరి సేవలను గుర్తించి తెలంగాణలోనే అత్యధికంగా 100 కిలోల తలంబ్రాలు పంపిణీ చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని ఇటిక్యాల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నీతిశంకర్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంఈఓ మాధవరెడ్డి అకస్మాత్తుగా సందర్శించారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని ఇటిక్యాల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నీతిశంకర్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంఈఓ శ్రీ మాధవరెడ్డి అకస్మాత్తుగా సందర్శించి సందర్భంగా మాట్లాడారు. వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంపులో చదువుతో పాటు చిత్రలేఖనం, కంప్యూటర్ విద్య, ఇండోర్ గేమ్స్ నేర్పించడం అభినందనీయని, దీనికి ఇటిక్యాల విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తించాలని అన్నారు. పిల్లల్లో అంతర్లీనంగా ఉన్న కళలను వెలికి తీయడానికి సమ్మర్ క్యాంప్ ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్ అంతా కంప్యూటర్ తో ముడిపడి ఉందని, అందుకే ప్రాథమిక దశ నుంచే కంప్యూటర్ లో పాఠాలు నేర్పుతున్నారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వి నరేందర్, వాలంటీర్ శ్రీమతి అనురాధ పాల్గొన్నారు. వేసవి శిబిరాలు ప్రాథమిక పాఠశాలలో 5 ప్రాథమిక పాఠశాలలో వేసవి శిబిరాలను నిర్వహిస్తున్నాం. వాటిలో ఇటిక్యాల ప్రాథమిక పాఠశాల, తీగుల్ ప్రాథమిక పాఠశాల, జగదేపూర్, అదేవిధంగా మునిగడప, కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఈ వేసవి శిబిరాలను 24వ తేదీ నుంచి ప్రారంభించారు. ముందుగా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ బృందం అంతా కూడా గ్రామంలో తిరిగి విస్తృతమైన ప్రచారం నిర్వహించి ప్రభుత్వ బడుల్లో ఉన్నటువంటి సౌకర్యాల గురించి వివరించడం జరిగింది. ముందస్తుగానే బడిబాటతో పాటు బడిబాటకు సంబంధించి పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే పిల్లల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో ఉండే సౌకర్యాలను వివరించడం జరిగింది. ఇందులో చేర్చితే జరిగే లాభాల గురించి కూడా వివరించడం జరిగింది. ఆ తర్వాత 24వ తేదీ నుంచి సక్సెస్ఫుల్గా ఈరోజు 3వ రోజు ఇప్పుడు వేసవి శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నాం. వాటిని ఈరోజు తిగుల్ మరియు ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. రోజు పాఠశాలలోని ఉపాధ్యాయులు వంతుల వారీగా రావడంతో పాటు ఒక్కొక్క వాలంటీర్ని కూడా ఇక్కడ నియమించుకుని వాళ్ళ ద్వారా వాళ్ళ సహాయంతో ఈ వేసవి శిబిరాలను నిర్వహించడం జరుగుతుంది. శిబిరాల్లో ముఖ్యంగా మంచి స్పందన ఉంది. ప్రైవేట్ పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు కూడా ఈ శిబిరాలకు హాజరవుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు చిత్రలేఖనం, కొన్ని పాఠశాలల్లో ముందే చెప్పి ప్రచారం చేయడం కరపత్రాల ద్వారా, కాబట్టి చిత్రలేఖనం, యోగా, అదేవిధంగా మ్యాథమెటిక్స్ ట్రిక్స్, సింపుల్ మ్యాథ్స్, తర్వాత లాంగ్వేజ్లో కూడా కొన్ని నైపుణ్యాలను నేర్పడంతో పాటు మంచి ఆటలు, గ్రామీణ ఆటలు, మామూలుగా కూర్చుని నీడలో ఉండి ఆడే ఆటలు గేమ్స్, స్పోర్ట్స్ టైప్ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం పూట వాళ్ళకు అంటే వచ్చిన తర్వాత 8 గంటలకి ఉదయం వస్తున్నారు. వారికి కొద్దిసేపు బ్రేక్ ఇచ్చినప్పుడు పాఠశాలలో జావా లాంటిది కానీ అల్పాహారం లాంటిది కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందం అంతా కూడా బాగా కష్టపడి పాఠశాలలో నమోదులు పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పాఠశాలకు సంబంధించి శంకర్ సారు మరియు నరేందర్ సారు బృందం అందరూ కూడా వాళ్ళు వస్తున్నారు. ఇది నిర్వహించడం
మేడ్చల్ మండల పరిధిలోని డబుల్పూర్లో కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో కొన్నాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి మేడ్చల్ జిల్లా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ ప్రారంభించారు. మేడ్చల్ మండల పరిధిలోని డబుల్పూర్లో కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో కొన్నాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి మేడ్చల్ జిల్లా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తుందని, ఉన్నత వర్గాల వారు తినేటే పేదలకు కూడా సన్నబియ్యం ఇవ్వాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అలాగే సన్నరకం వరి పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తుందన్నారు. రైతులు దళారులకు వడ్లు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు అమ్మి గిట్టుబాటు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రేగు రాజు కుర్మ, దుర్గం శివశంకర్ ముద్రాజ్, తుంకి భిక్షపతి, డబుల్పూర్ సొసైటీ చైర్మన్ సురేష్ రెడ్డి, మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమారం రమణారెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కుర్మ, మేడ్చల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కుర్మ, మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్రహ్మారెడ్డి, బట్టు మధు, సుదర్శన్ రెడ్డి, డబుల్పూర్ సొసైటీ డైరెక్టర్లు, కోనేపల్లి గ్రామ ప్రజలు, మేడ్చల్ మున్సిపాలిటీ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు, ఇంద్రమ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు డబుల్పూర్ పిఎస్సి ఆధ్వర్యంలో జరిగే ఈ కొనుగోలు కేంద్రాన్ని మా చైర్మన్ గారు, మరి ఇక్కడ వచ్చిన మా మండల అధ్యక్షులు రమణారెడ్డి గారు, మరి మా శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, మా డైరెక్టర్లు మరియు సొసైటీ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అందరికీ స్వాగతము. మరియు ప్రభుత్వము ప్రవేశపెట్టే ఈ వరి కొనుగోలు ధాన్యాన్ని 15 రోజుల ముందు, నెల ముందు జిల్లా మొత్తంలో స్టార్ట్ చేయడము మనకెంతో సంతోషకరము. ఒడ్లు రాకముందుకే ఏది సంచులు కానీ కాంటలు కానీ అన్నీ కూడా మేము ఏది ప్రభుత్వం నుంచి ముందే చేసి పెట్టడము ఎంతో జిల్లా మొత్తంలో కూడా ఎంతో సంతోషకరమైన విషయం. ఈరోజు ఇక్కడ కోనాయపల్లి అదే డబుల్పూర్ గ్రామంలో డబుల్పూర్ రెవెన్యూలో స్టార్ట్ చేయడము, ఇక్కడ రైతులకు కానీ అందరికీ కూడా ఏమాత్రం ప్రాబ్లం లేకుండా మా లీడర్లు కానీ, మా డైరెక్టర్లు కానీ, మా చైర్మన్ కానీ అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ సహకరించుకుంటూ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ఈ దళారులను నమ్మకుండా ఎక్కడైతుందో ఇక్కడ వచ్చి మంచిగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండి చేసుకోవాలని కోరుతున్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే భూభారతి చట్టమన్న జిల్లా కలెక్టర్. నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో చట్టంపై అవగాహన కల్పించిన రాహుల్ రాజ్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ మీడియా సమావేశం. రేపు జరగబోయే టీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపిన యాదవరెడ్డి. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడులపై వైద్య బృందం ఆగ్రహం. మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద ఐఎంఏ అసోసియేషన్ నుంచి వైద్యుల కొవ్వొత్తుల ర్యాలీ. వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం. ఈదురు గాలులతో కూడిన వర్షానికి తీవ్ర నష్టం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.